నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల విధులు బహిష్కరణ. తమిళనాడులో న్యాయవాది హత్య, విశాఖలో న్యాయ విద్యార్థినిపై అత్యాచార ఘటనకు నిరసన. నేటి సంఘాల ఎన్నికలకు అధికారులు సిబ్బంది సమేతం కావాలి. తెనాలిలో జరిగిన ఎన్నికల అధికారులు సిబ్బంది శిక్షణ తరగతుల్లో సబ్ కలెక్టర్ సంజన సింహ. తెనాలి డాంగేవారి వీధిలో ఘనంగా జరిగిన హజరత్ మాబు సుబానీ 35వ గ్యార్మి జెండా పండుగ ఉత్సవం. జెండా మహోత్సవంలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. అధిక ధరలకు మద్యం విక్రయాలు జరిపిన బెల్ట్ షాపులు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవు. 5 లక్షల పెనాల్టీ విధించి లైసెన్సులు కూడా రద్దు చేస్తామన్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు. రాబోయే నీటి వినియోగదారుల సంఘ ఎన్నికలకు అధికారులు సిబ్బంది సమేతం కావాలని తెనాలి సబ్ కలెక్టర్ వి సంజన సింహ సూచించారు. తెనాలిలో జరిగిన ఎన్నికల అధికారులు సిబ్బంది శిక్షణ తరగతుల్లో పాల్గొని పలు సూచన చేశారు. తెనాలి ఇరిగేషన్ ఈఈ కార్యాలయంలో శుక్రవారం నీటి వినియోగదారుల సంఘ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు, అసిస్టెంట్ ఎలక్షన్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ వి సంజన సింహ పాల్గొని మాట్లాడుతూ వచ్చే నెల 8వ తేదీన జరగబోయే నీటి వినియోగదారుల ఎన్నికలకు అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. కృష్ణా పశ్చిమ విభాగం జలవనరుల శాఖ తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పులిపాటి వెంకటరత్నం ఎలక్షన్ షెడ్యూల్ పూర్తి వివరాలను వెల్లడించారు. చీరాల డిఈఎన్ కేవి ప్రసాద్ ఎన్నికల నియమావళి, నిర్వహణ తదితర అంశాలను ఈఓఏఓలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, దుగ్గిరాల తహసీల్దార్ ఐ సునీత, దుగ్గిరాల ఇరిగేషన్ డిఈ ఆర్ శ్రీనివాస్, డ్రైనేజీ సబ్ డివిజన్ తెనాలి డిఈఎం అనిల్ కుమార్, ఎంపీడీఓ రెవెన్యూ అధికారులు తదితర ప్రభుత్వ యంత్రాంగం పాల్గొన్నారు. జనరల్ ఎలక్షన్స్ ఎలా అయితే డెమోక్రసీని మన దేశంలో నిలపాలనుకుంటుందో, వాటర్ యూజర్ అసోసియేషన్ వాటర్ పట్ల రైట్స్ని అంతే డెమోక్రటిక్గా ఉండాలి అని చూడడానికి. సో ఈ ఆబ్జెక్టివ్ని మీరు అర్థం చేసుకుంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ ఎలక్షన్స్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఏదో ఒక ఎలక్షన్ రైతులందరినీ ఒక రూమ్లో వేసి షో ఆఫ్ హ్యాండ్స్ వల్ల, కన్సెన్సస్ వల్ల స్లిప్స్ ఇచ్చి ఏదో డిసైడ్ చేసేద్దాము అని జస్ట్ మొక్కుబడిగా చేయకుండా డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే మీకు తెలుసు, ఎప్పుడు కూడా ఎలక్షన్స్ కానీ పాలిటిక్స్ కానీ గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఎక్కువ కంటెస్టెడ్గా, ఇంకా ఎక్కువ చాలా షార్ప్గా, చాలా అంటే కఠినంగా అవుతూ ఉంటాయి. ఏ ఒక్కళ్ళు ఓడిపోయినా, ఏ ఒక్కరికి తక్కువ ఓటు వచ్చినా అది కంటెస్ట్గా మారుతుంది. అలా అవ్వకుండా అన్నీ కూడా మనం ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకుని ఎక్కడ కూడా తప్పు చేయకుండా చాలా సేక్రెడ్గా ఈ మొత్తం ప్రాసెస్ అయ్యేటట్టు అందరూ కూడా చూడాలి. అది మన బాధ్యత. అండ్ ఇందాక మీరు ఆల్రెడీ విన్నారు, దీనికో సెట్ ప్రొసీజర్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా అది దాని నుంచి డీవియేట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మనందరికీ ఫోన్స్ ఉన్నాయి, వీడియో ఉంది. మనం ఎలా వెబ్కాస్టింగ్ చేసేవాళ్ళమో ఇది చేసేటప్పుడు వీడియో తీసుకుని పెట్టుకోండి. రేపు ఎవరైనా కోర్టుకి వెళ్ళినా, ఎవరైనా దీన్ని క్వశ్చన్ చేసినా చెప్పడానికి మనకి ఆధారం ఉంటుంది. సో వీడియో తీయడం వల్ల పోయేదేమీ లేదు. మీ యాక్ట్లో ఏమైనా వీడియో తీయకూడదని ఉందా అంటే అలా ఏం లేదు కదా. అందరికీ తెలుసు, మనకి నీటి సంఘాలు ఎలక్షన్స్ 2024 జరుగుతున్నాయని చెప్పేసి కృష్ణా వెస్టర్న్ డెల్టా పరిధిలో మనకి 5,71,000 ఎకరాలు మనకి బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఉంది. వాటికి గాను మొత్తం 144 నీటి సంఘాలు ఉన్నాయి. అందులో 50 నీటి సంఘాలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి, 92 నీటి సంఘాలు బాపట్ల జిల్లాలో ఉన్నాయి, 2 నీటి సంఘాలు మనకి ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. మొత్తం కలిపి 144 నీటి సంఘాలు ఉన్నాయి. ఈ 144 మంది కలిపి మనకి 20 డిస్ట్రిబ్యూటరీ కమిటీ మెంబర్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో 14 బాపట్లలో ఉన్నాయి, 6 గుంటూరు జిల్లాలో ఉన్నాయి. ఇవి 20 కాకుండా మరో 2 నీటి సంఘాలు గుంటూరు ఛానల్ పరిధిలో ఉన్నాయి, 2 డిస్ట్రిబ్యూటరీ కమిటీసు. మొత్తం 22 మంది డీసీలు కలిపి మనకి కృష్ణా వెస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ, ఒక ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఇప్పుడు జరుగుతూ ఉంది. మనకి 5వ తేదీ ఎలక్షన్ 5/12/24 ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 8వ తారీఖు
మనకి టీసీ మెంబర్సు డబ్ల్యూఏ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది. త్రూ ఎక్స్ట్రా ఆర్డినరీ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసి 8/12/24 అంటే డిసెంబర్ 8వ తారీఖున ఎన్నిక జరుగుతుంది. అదే మాదిరిగా డిస్ట్రిబ్యూటరీ కమిటీ మెంబర్స్ ఎన్నిక 11వ తేదీ జరుగుతుంది. ఫైనల్గా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక డిసెంబర్ 14వ తారీఖు జరుగుతుంది. శిక్షణ కార్యక్రమానికి ఎలక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్, ఒక్కో నీటి సంఘానికి ఒక్కో ఎలక్షన్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. ఇప్పుడు మనకి సబ్ కలెక్టర్ వారి పరిధిలో 50 నీటి సంఘాలు ఉన్నాయి. ఆ 50 నీటి సంఘాలకు సంబంధించి ఇద్దరు అంటే ఎలక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ 100 మందికి ఈరోజు మనం శిక్షణా కార్యక్రమం నీటి సంఘాలకు సంబంధించి ఎలక్షన్ సంబంధించి శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు పట్టణానికి చెందిన న్యాయవాది కన్నన్పై జరిగిన హత్యాకాండ అత్యంత దారుణమని తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు పేర్కొన్నారు. న్యాయవాది హత్యకు నిరసనగా విధులు బహిష్కరించారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలోని హోసూరు పట్టణంలో న్యాయవాది కన్నన్ను దుండగుడు దారుణంగా హత్య చేయడం, అట్లాగే విశాఖ జిల్లాలో న్యాయ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనలను నిరసిస్తూ విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా కోర్టు ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలియజేశారు. పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు, అత్యాచారాలు జరగడం బాధాకరమన్నారు. ఇటువంటి దారుణాలను ఖండిస్తున్నామని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాల ప్రభాకర్, కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, కార్యవర్గ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు మందలపు వేణుగోపాలరావు, తాడిబోయిన శ్రీనివాసరావు, కుమ్మడి రవిరాజు, ప్రభావతి, శారద, పుణ్యవతి, కోర్టు గుమస్తాలు పాల్గొన్నారు. న్యాయవాది కన్నన్ మృతికి సంతాపం తెలియజేస్తూ నివాళులర్పించారు. ఈ రోజున న్యాయవాది కన్నన్ తమిళనాడు స్టేట్ కృష్ణగిరి డిస్టిక్ అతన్ని అతి కిరాతకంగా పైశాచికంగా హత్య చేసి నడి రోడ్డు మీద కోర్టు ఎదుటే అతన్ని చంపడం జరిగింది. అతను హోసూర్ కోర్టు న్యాయవాది. అతన్ని అతి భయంకరంగా కిరాతకంగా చంపారు. కాబట్టి న్యాయవాదులకి ఒక చట్టాన్ని కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే న్యాయవాది రక్షణ చట్టాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని, ఆ విధంగా న్యాయవాదులు రక్షణ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. ఈ విధంగా రాష్ట్రంలో ప్రతి చోట ఎక్కడో చోట న్యాయవాది పైన న్యాయం కోసం పోరాడవలసిన న్యాయవాదులపై ఈ విధంగా దుశ్చర్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. కాబట్టి వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి న్యాయవాదుల రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే లా కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయిపై వాళ్ళ క్లాస్మేట్సే భయంకరంగా అత్యాచారానికి గురి చేసి ఆమెకి చాలా హాని తలపెట్టారు. వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి ఆమె తరపున కూడా ఈ రోజున కన్నన్ న్యాయవాదికి జరిగిన ఆయన మరణానికి కారకులైన వాళ్ళని శిక్షించాలని, అలాగే ఎవరైతే న్యాయ కళాశాల చదువుతున్న న్యాయ విద్యార్థినికి కూడా రక్షణ కల్పించాలని, ఆ విధంగా మా బార్ అసోసియేషన్ తరపున అలాగే మా జిల్లా ఫెడరేషన్ తరపున అందరం కూడా ఈ రోజున సమిష్టిగా ఈ రోజున కోర్టు విధులకి హాజరు కాకుండా ఈ యొక్క హత్యాకాండాన్ని నిరసిస్తూ ఈ రోజున మేము బాయ్కాట్ చేస్తున్నాం. కాబట్టి భయం లేకుండా వారి యొక్క వృత్తిని స్వేచ్ఛగా చేసుకోవటానికి ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే తీసుకొచ్చి న్యాయవాదులకి సపోర్టుగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి న్యాయవాదులంటేనే ప్రజల కోసం పోరాటం చేసేవాళ్ళు. న్యాయవాది ఎప్పుడు పార్టీ కాదు, పార్టీ కోసమే న్యాయవాది పోరాటం చేస్తాడు. అలాంటి న్యాయవాదులపై కూడా దారుణమైనటువంటి దాడులు జరుగుతూ వాళ్ళని కనీసం మర్డర్ చేసే స్థాయికి ప్రజల్లో భయం అనేది లేకుండా అడ్వకేట్స్ని దారుణంగా టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అడ్వకేట్స్కి రక్షణ చట్టాలను తీసుకొచ్చి నిర్భయంగా వాళ్ళు వృత్తిని చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇలా సొసైటీలో ఉన్నటువంటి సొసైటీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకి భయపడకుండా న్యాయవాదులు ముందుకెళ్లాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ చర్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్గా దృష్టి పెట్టి న్యాయవాదులకు న్యాయం చేయవలసిందిగాను చనిపోయినటువంటి కన్నన్ గారికి ఆత్మశాంతి కోరాలని ప్రార్థిస్తూ ఈ ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మా అసోసియేషన్ వాళ్ళు చేసినటువంటి
హజరత్ మహబూబ్ సుబ్హానీ ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఆకాంక్షించారు. నందులపేట డాంగేవారి వీధిలో జరిగిన హజరత్ మహబూబ్ సుబ్హానీ 35వ గ్యార్మీ జెండా పండుగ మహోత్సవ కార్యక్రమంలో శివకుమార్ పాల్గొని అక్కడ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. తెనాలి నందులపేటలోని డాంగేవారి వీధిలో హజరత్ మహబూబ్ సుబ్హానీ 35వ గ్యార్మీ జెండా పండుగ మహోత్సవ కార్యక్రమం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. గ్యార్మీ జెండా పండుగ కమిటీ నేతృత్వంలో షేక్ కాలేషా మీరావలి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఉత్సవంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి జెండాకు ప్రత్యేక పూజలు చేశారు. హజరత్ మహబూబ్ సుబ్హానీ 35వ గ్యార్మీ జెండా పండుగను పురస్కరించుకొని డాంగేవారి వీధికి చెందిన ప్రజలు కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవంలో భాగంగా జెండాను ప్రత్యేకంగా అలంకరించి భారీ ఊరేగింపు నిర్వహించారు. స్థానిక ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. డాంగేవారి వీధిలో గత 35 సంవత్సరాలుగా హజరత్ మహబూబ్ సుబ్హానీ గ్యార్మీ జెండా పండుగ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుండటం పట్ల నిర్వాహకులను అన్నాబత్తిని శివకుమార్ అభినందించారు. కులమతాలకు అతీతంగా ఇక్కడ ప్రజలు ఉత్సవాల్లో పాల్గొంటున్నారని, ప్రజలందరిపైన ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం డాంగేవారి వీధిలో జెండా చెట్టు వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మద్దాలి శేషాచలం, దుబాయ్ బాబు, పెచ్చింగ్ సుబ్హానీ, గోల్డ్ రహీమా, అక్కిదాసు కిరణ్ కుమార్, పెసర్లంక రమణ, కుర్రా శ్రీను, మునిపల్లి వంశీ, టెక్స్ బాలా, ఎన్ఆర్కే శర్మ తదితరులు పాల్గొన్నారు. హజరత్ మహబూబ్ సుబ్హానీ గారి 35వ గ్యార్మీ జెండా అత్యంత వైభవపేతంగా 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మన డాంగే వీధి హుదా మసీద్ అబ్దుల్ కలాం సెంటర్ నుండి బ్రహ్మాండంగా మేళతాళాలతో బయలుదేరింది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో అత్తిలి లాల్ గారి బ్యాండ్ పార్టీ, అలాగే ఈటీవీ, జెమినీ టీవీ డూప్ ఆర్టిస్టులు, ఇంకా సన్నాయి మేళతాళాలతో బ్రహ్మాండంగా బుట్టబొమ్మలతో కన్నుల పండుగ రజక చెరువు, గాంధీ చౌక్ సెంటర్, బోస్ రోడ్డు, స్వరాజ్ టాకీస్ మీదుగా తిరిగి జెండా చెట్టుకు దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు శుక్రవారం ఉదయం 11 గంటల నుండి ఎంతో బ్రహ్మాండంగా వేలాది మందికి భోజనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందించినటువంటి పట్టణ ప్రముఖులకు, పెద్దలకు అందరికీ కూడా హజరత్ మహబూబ్ సుబ్హానీ గారి జెండా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమంలో కమాల్ వలీ గారు, కాళేషా బ్రదర్స్, మీరావలి గారు, అలాగే ఎర్రమస్తాన్ గారు, సన్నాయి యాంటీ పొల్యూషన్ టీం సన్నాయి గారు, ఇంకా ఎస్ బాజీ వాళ్ళ అబ్బాయి, ఇంకా ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. పట్టణంలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించారు. 17, 18 వార్డుల్లో పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పనుల్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణంలోని 17, 18 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శుక్రవారం ఉదయం పర్యటించారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల పరిశీలనలో భాగంగా కొద్ది రోజులుగా వార్డుల పర్యటన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆయా వార్డుల్లో స్థానిక కౌన్సిలర్ అన్నం పెన్నారావు, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, ఎంహెచ్ఓ డాక్టర్ కేహెచ్ నిర్మల తదితరులతో కలిసి పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను చైర్పర్సన్ పరిశీలించారు. కాల్వల్లో మురుగుపారుదల సక్రమంగా జరుగుతున్నది లేనిది తనిఖీ చేశారు. కార్మికులతో డ్రైనేజీలను శుభ్రం చేయించారు. పలుచోట్ల డ్రైన్లకు అడ్డంగా ఉన్న ఆక్రమణలు, ఫ్లెక్సీలు తొలగింపజేశారు. 17, 18 వార్డుల్లో స్పెషల్ డ్రైవ్లో భాగంగా రావడం జరిగింది. దానికి మా అధికారులు, హెల్త్ ఆఫీసర్ గారు కానివ్వండి, అసిస్టెంట్ కమిషనర్ గారు కానివ్వండి, అలానే సచివాలయం ఆఫీసర్ ఎవరైనా కానీ సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ దేనికోసమైనా సీల్డ్ విషయంలో ముఖ్యంగా ఈ సీల్డ్ తీపిస్తానికి కోసం ఈ వర్కర్స్ మేము పెట్టి స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు ఈ వార్డులోకి రావడం జరిగింది. అలానే మీ అందరికీ చెప్పేదండి, ఎంక్రోచ్మెంట్ ఎప్పుడనేది ఆగిపోయిద్దో మనకి ఆరోగ్యం అనేది కూడా మెరుగుపడింది. ఆ ఎంకరేజ్మెంట్ మూలాన ఈ డ్రైన్ల మీద బాత్రూమ్స్ ఇలా షాపుల్లాగా బండలు వేయటం ఇలాంటి వేయటాన ఆ సిల్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. వర్కర్స్ వచ్చినప్పుడు తీయటానికి కూడా వాళ్ళకి వీలు పడంగా విధంగా కూడా మీ అందరూ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించండి ఒకసారి. ఇప్పుడు మా ఇంటి ముందర మా దోమలు వస్తున్నాయి, తీవటం లేదు, వర్కర్స్ రావటం లేదు, మీరందరూ చెప్తున్నారు, బాగానే ఉందమ్మా. కానీ మీరు మాకు సర్కిస్తేనే ఈ శానిటేషన్ అనేది మెరుగుపడిద్దని చెప్తున్నాను. ఈ బండలు వేయటాన వాళ్ళకి వీలు పడంగా విధంగా వేస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ తీయకుండా వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి తీసే విధంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. అలానే ఈ ఎంక్రోచ్మెంట్ ఈ షాపులు అనే వాళ్ళకి చెప్పేది ఏంటంటే,
దయచేసి డ్రైన్స్ మీద ఇలాంటి షాపులు అనేది ఏర్పాటు చేసుకోవద్దండి. మీరు గమనించండి, మీ మూలాన పక్క వాళ్ళు బాధపడుతున్నారు. దానివల్ల మురుగంతా అక్కడ ఆగిపోవటం, అలానే ఈ దోమలు పెరగటం, దాని మూలాన బోధకాలు కానివ్వండి, విష జ్వరాలు కానివ్వండి, ఇలాంటి ఎన్నో అనారోగ్యం వస్తున్నాయి, మనందరికీ తెలిసిందే. దయచేసి ప్రజలందరూ కూడా గమనించమని కోరుతున్నాను. అలానే శానిటేషన్ ఇంకా 17-18 వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా చైర్పర్సన్ గారు ప్రత్యేకంగా ప్రతి బజార్ని పర్యటన చేసి మురుగు డ్రైన్లు కానివ్వండి, మిగతా అంశాల మీద వాటర్ సప్లై అటు మీద కూడా పర్యవేక్షించారు. దానిపై కొన్ని లోపాలను సరిచేటుగాను సంబంధిత ఉద్యోగస్తులందరూ కూడాను సూచనలు చేసి ఉన్నారు. అలాగే పట్టణ ప్రజలు కూడా ఈ వార్డులో వాళ్ళు ఎక్కువగా ఆక్రమణ చేసి డ్రైన్స్ ఫ్లో అవ్వకుండా అంతరాయం కలిగించే అవకాశం ఉంది. దానిపై ప్రత్యేక డ్రైవ్ చేసి దాన్ని మొత్తం క్లియర్ చేయడానికి ఆదేశించి ఉన్నారు. కావున ప్రజలు ఈ విషయంపై తగు చర్యలు మాకు సహకరించి పారిశుద్ధ్యం కానివ్వండి, ఆరోగ్యపరంగా ఉన్నటువంటి విషయాల్లో మీరందరూ కూడా సహకరించి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతిరోజు కూడా వర్కర్లు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మరి చైర్మన్ గారు కానివ్వండి, మేము కానివ్వండి, మా వార్డుల్లో చెక్ చేసుకుంటూనే ఉంటున్నాము. అయినప్పటికీ కూడా ప్రజలు కొంచెం అవగాహన చేసుకోవాలి. కాలువల్లో కవర్లు, వాటర్ బాటిల్స్, అలాగే అన్నం మూటలు కట్టిన మూటల్ని అట్లా వేయటం వల్ల కలవట్ల కింద అవన్నీ ఆగిపోయి వాటర్ అంతా కూడా వెనక నుంచి ఏ కాలువలో నుంచి రావాల్సిన వాటర్ కూడా వెనకతని వాళ్ళకి రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉంది. మరి మనందరూ కూడా గమనించాలి. ఇక నుంచి అలా కాకుండా చెత్త తీసుకెళ్లే వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీరు అన్నం మూటలు కానివ్వండి, కవర్లు కానివ్వండి, అవన్నీ కూడా అందజేసేటట్టయితే ఈ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. మిగతా క్లీనింగ్ కార్యక్రమం మొత్తం కూడా డైలీ వారి వర్కర్లందరూ కూడా చేస్తున్నారు. తెనాలి మార్కెట్ వంతెన సమీపంలో అనాథగా పడి ఉన్న వృద్ధురాలిని గుంటూరులోని మిషనరీ ఆఫ్ చారిటీ కేంద్రానికి తరలించారు. రోడ్డు పక్కన పడి ఉన్న వృద్ధురాలి దీన స్థితిని గమనించిన కొందరు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారి విజ్ఞప్తి మేరకు గుంటూరు నుండి వచ్చిన నిర్మల్ హృదయ ప్రతినిధులు వృద్ధురాలిని తమతో పాటు తీసుకువెళ్లారు. స్థానిక మార్కెట్ వంతెన సమీపంలోని బస్ షెల్టర్ వద్ద ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు 3 రోజుల క్రితం తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయారు. వృద్ధురాలు తెనాలి పట్టణంలోని చెంచుపేట పరిసర ప్రాంతాలకు చెందినదిగా భావిస్తుండగా తన పేరు అంజమ్మగా చెబుతోంది. మతిస్థిమితం సరిగ్గా లేనందున పూర్తి వివరాలు చెప్పలేకపోతోంది. మతిస్థిమితం సరిగ్గా లేని అనారోగ్యంతో బాధపడుతున్న ఆ వృద్ధురాలిని గమనించిన హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి ఇనైతుల్లా వారి బృందం ఇప్పటి వరకు ఆమెకు ఆహారం, బట్టలు, చలికి తట్టుకునేందుకు వీలుగా స్వెట్టర్లు అందజేస్తూ వచ్చారు. వృద్ధురాలి దీనస్థితిని గమనించిన కొందరు అధికారులకు సమాచారం ఇవ్వడంతో, అట్లాగే మీడియాలో వార్తలు రావడంతో వారు గుంటూరులోని నిర్మల్ హృదయగా పిలువబడే మిషనరీస్ ఆఫ్ చారిటీకి సమాచారం ఇచ్చారు. దీంతో శుక్రవారం సాయంత్రం తెనాలి చేరుకున్న చారిటీ ప్రతినిధులు వృద్ధురాలిని తమ సంరక్షణలో ఉంచేందుకు గుంటూరు తీసుకువెళ్లారు. తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ వైద్యాధికారి డాక్టర్ కెహెచ్ నిర్మల, మెప్మా సిఎంఎం విజయకుమారి తదితరులు వృద్ధురాలిని నిర్మల్ హృదయ ప్రతినిధులకు అప్పగించారు. వృద్ధురాలిని తమ సంరక్షణలో ఉంచి వైద్యం, ఆహారం అందజేస్తామని నిర్మల్ హృదయ ప్రతినిధులు తెలిపారు. గత 2 రోజుల క్రితం అర్ధరాత్రి ఒక పెద్దావిడ్ని, సుమారు 90 ఏళ్ళు ఉంటాయి, అంజమ్మ అనే పేరు గల ఆవిడ్ని ఇక్కడ చెరుకుపల్లి బస్ స్టాప్లో వదిలేశారనేది సమాచారం ఉంది. దాంట్లో అది ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది. అసలు ఈ విషయాన్ని ఇంతమంది మనుషులు మనం తెనాల్లో రోడ్ల మీద తిరుగుతుంటే ఒక పెద్దావిడ్ని చలికి గాలికి వదిలేశారు అనేది బాధ కలిగించింది. ఇది ఫస్ట్గా హెల్పింగ్ హ్యాండ్స్ అని మన హెల్పింగ్ సోల్జర్స్ వారు చూశారు. వారే దీన్ని ఐడెంటిఫై చేసి ముందు మన అధికారుల దృష్టికి తీసుకొచ్చారు, అట్లాగే మీడియా దృష్టికి తీసుకొచ్చారు. మీడియాలో ఈరోజు కథనం రాగానే సబ్ కలెక్టర్ గారు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్కి చైర్మన్గా ఉన్న సబ్ కలెక్టర్ గారు ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నాకు, మున్సిపల్ కమిషనర్ గారికి. ఈ పెద్దావిడ్ని మనం అట్లా అనారోగ్యంగా ఉన్న ఆవిడ్ని మనకిక్కడ లోకల్గా మున్సిపాలిటీ తరఫు నుంచి ఒక రన్ చేస్తున్నప్పటికీ మనం ఏంటంటే వాళ్ళు అనారోగ్యంగా ఉంటే డెస్టిట్యూట్ హోమ్లో ఉంచలేము. అందువల్ల హాస్పిటల్కి తరలించాలా లేకపోతే ఎట్లాగా వీళ్ళని తరలించాలి అనుకున్నప్పుడు నిర్మల్ హృదయ అని మన గుంటూరులో మిషనరీ ఆఫ్ చారిటీకి సంబంధించిన ఒక సంస్థ ఉంది. వారు చాలా బాగా చూసుకుంటారు ఇలాంటి వారిని. వారికి అనారోగ్యంగా ఉన్న వాళ్ళని మళ్ళీ ఆరోగ్యవంతులుగా చేర్చే వరకు వాళ్ళు సపర్యలు చేస్తారు. ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు వారితో సంప్రదించి వారు ఇప్పుడే వచ్చి ఆ పెద్దావిడ్ని అక్కడికి గుంటూరు తరలించాము హోమ్కి.
ఆవిడని మెల్లగా మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తే ఆవిడ పేరు అంజమ్మ అని చెంచుపేట అని చెప్తోంది. మా ఎంక్వైరీలో కొడుకులు ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారని కూడా తెలుస్తోంది. ఇది రేపు డిఎస్పీ గారితో కూడా సంప్రదించి ఎవరు ఇంత మానవత్వం లేకుండా ఇలా ఒక తల్లిని రోడ్డు మీద వదిలేశారో వాళ్ళకి నెససరీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాం. దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వృద్ధ మహిళను బస్ స్టాప్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వదిలేశారని ఒక అనాథగా గుర్తించి ఈనాడు ఒక కథనం ప్రచురితమైంది. దానిపైన మన తెనాలి సబ్ కలెక్టర్ గారు స్పందించి కమిషనర్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి తమ సూచనలు ఇవ్వటమైంది. వారి సూచనల ప్రకారము మేము దగ్గరలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలను సంప్రదించినప్పుడు మనకి గుంటూరు నుండి నిర్మల హృదయం నుంచి సిస్టర్స్ ఆఫ్ మిషనరీ వాళ్ళు వచ్చారు ఏమైనా అక్కడ తీసుకెళ్ళటానికి. కాబట్టి ఈ సమయంలో మన ఎంఆర్ఓ గారి సమక్షంలో, పోలీసు వారి సమక్షంలో నిర్మల హృదయ సంస్థ వాళ్ళు అంజమ్మ అనే వ్యక్తిని గుంటూరుకి నిర్మల హృదయ అనే సంస్థకి తెనాలిలో అధిక ధరలకు మద్యం విక్రయాలు జరిపిన బెల్ట్ షాపులు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసులు తెలియజేశారు. నిబంధన అతిక్రమిస్తే మొదటిసారి 5 లక్షలు పెనాల్టీ విధించడం, రెండవసారి కూడా పట్టుబడినట్లయితే సంబంధిత లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. తెనాలి కొత్తపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయాన్ని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసులు శుక్రవారం సందర్శించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వి అరుణకుమారితో కలిసి తెనాలి వచ్చిన ఆయన ఇక్కడ పలు రికార్డులను పరిశీలించారు. తెనాలి డివిజన్ పరిధిలో నూతన మద్యం పాలసీ అమలు గురించి అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేసి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పారు. అందులో భాగంగా ప్రైవేటు లైసెన్స్దారులకు మద్యం షాపులు కేటాయించినట్లు చెప్పారు. అయితే ఎక్కడా కూడా బిల్డ్ షాపులు ఉండటానికి వీల్లేదని, ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయాలు చేయాలని వ్యాపారస్తులకు సూచించారు. ప్రతి షాపులో కూడా 99 రూపాయల క్వార్టర్ బాటిల్ అందుబాటులో ఉంచాలని చెప్పారు. నిబంధనలు పాటించకుండా బెల్ట్ షాపులు నిర్వహించినా, అధిక ధరలకు మద్యం విక్రయాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసులు హెచ్చరించారు. మీడియా సమావేశంలో జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ వి అరుణకుమారి, తెనాలి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం యశోధరాదేవి, ఎక్సైజ్ ఎస్ఐలు టి ఫణికుమార్, ఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క ఎక్సైజ్ పాలసీలో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మద్యం పాలసీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న మంచి పాలసీలన్నింటినీ పరిశీలించి ఒక కొత్త పాలసీని రూపొందించడం జరిగింది నూతన ప్రభుత్వం. ఈ పాలసీలో ప్రకారము ప్రైవేటు లైసెన్సీదారులకు షాపుల్ని కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా యొక్క విద్యాశాఖ మార్చులు, అలాగే తర్వాత మన ఎక్సైజ్ శాఖ మార్చులు కొల్లు రవీంద్ర గారు, మా యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా గారు, కమిషనర్ నిశాంత్ కుమార్ గారు, డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ గారు, వీరందరూ కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలని పాటించాలని, దాంట్లో భాగంగా ఎక్కడా బెల్ట్ షాపులు ఉండకూడదని, అట్లాగే లైసెన్సీదారులు ఎంఆర్పి ధరలకే మద్యం అమ్మాలని, రాష్ట్రంలో ఎక్కడ కూడా నాటుసారా అనేది ఉండకూడదని, అలాగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇతర రాష్ట్రాల నుంచి సుంకము చెల్లించని, అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఏది కూడా మన రాష్ట్రంలోకి రాకూడదు, ఇక్కడ అమ్మకాలు జరగకూడదని ఈ 4 విషయాల మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వాటి అట్లా గట్టిగా కఠిన చర్యలు తీసుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరైనా లైసెన్సీదారుడు బెల్ట్ షాపు స్వయంగా నిర్వహించినా కానీ, లేకపోతే ఎంఆర్పి ధరలకు అమ్మకుండా ఉన్నా కానీ మొదటి తప్పు కింద 5 లక్షల రూపాయల పెనాల్టీ వేసే విధంగాను, రెండో తప్పు చేస్తే వాళ్ళ యొక్క షాపు లైసెన్స్ క్యాన్సిల్ చేసే విధంగాను ఉత్తర్వులు ఇచ్చున్నారు. కాబట్టి అవన్నీ కూడా మేము లైసెన్స్దారులందరికీ తెలియజేశాం. దానికి సంబంధించి అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండటానికి లేదని, ఎంఆర్పి ధరలకే అమ్మాలని, లోయర్ ఇన్కమ్ గ్రూపు అఫోర్డబుల్ లిక్కర్ 99 రూపాయలకు గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంది, దాన్ని కూడా అందుబాటులో ఉంచాలని అన్ని చోట్ల.
ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని వారు ఆదేశాలకు అనుగుణంగా మేము గట్టిగా ఫీల్డ్లో కఠిన చర్యలు తీసుకుంటున్నాం. తెనాలిలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాలు డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగనున్న ఉత్సవాలను కరపత్రాలను భక్తులు ఆవిష్కరించారు. శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీ కృష్ణ దీక్ష మహోత్సవాలు నెల రోజుల పాటు తెనాలిలో ఘనంగా జరగనున్నాయి. పట్టణంలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్డులో గల వడ్లమూడి హాస్పిటల్స్ పక్కన ఏర్పాటు చేసిన ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి వెంకట రమేష్ బాబు స్థల ప్రాంగణంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి తెలియజేశారు. డిసెంబర్ 16వ తేదీ సోమవారం నుండి జనవరి 13వ తేదీ సోమవారం వరకు జరగనున్న ఉత్సవాల వివరాలను ఆయన తెలియజేశారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను భక్తులతో కలిసి శుక్రవారం సాయంత్రం స్థానిక గాంధీనగర్లోని శ్రీ శరణాగతి గోష్ఠి కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి కోరారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ వెంకటేశ్వరరావు, తన్నీరు సీతారామయ్య, బండారు వాసుబాబు, విష్ణుమొలకల శ్యామ్ సుందరరావు, విష్ణుమొలకల విజయలక్ష్మి, తన్నీరు శివశంకర్, ఈదర కోటేశ్వరరావు, సోమరాతు నాగేంద్రయ్య, వాకా విజయలక్ష్మి, వెలివల శృతి, పట్టెల అరుణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మన ధనుర్మాసం వ్రత మహోత్సవాలని ఎంతో వైభవోపేతంగా మన తెనాలిలో ఈ సంవత్సరం కూడా ఒక విలక్షణమైనటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని నిర్వహించాలని పరమహంస వరివిరాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి చినజీరి స్వామివారి మంగళాశాసనములతో ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్షా మహోత్సవాలని ఈ సంవత్సరం నిర్వహించాలని మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. శ్రీకృష్ణుణ్ణి గోదాదేవి ఎంతో భక్తితో ఆరాధన చేసింది. ఈ లోకమంతా సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజల మధ్య ఈర్ష్య ద్వేషాలు ఉండకుండా శాంతియుతంగా ప్రేమానుగుణంగా ఉండాలని గోదాదేవి ధనుర్మాస వ్రతం అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ వ్రతం ద్వారా అందరినీ శాంతి నెలకొల్పి, పంటలు సమృద్ధిగా పొంది, పశువుల నుండి చక్కని పాడి పరిశ్రమ అభివృద్ధి చెంది, ఈ లోకంలో భక్తి అనేటువంటి ఒక గొప్ప వ్రతం, ఒక గొప్ప నిష్ఠ, భక్తి కలిగిన వాడు ఎవరిని కూడా ద్వేషించడు. అలాంటి భక్తి భావం ప్రతి ఒక్క హృదయంలో వికసించాలని చేసినటువంటి గొప్ప వ్రతం. డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ దాకా కార్యక్రమం నిర్వహించబడుతుంది. మన తెనాల్లో బస్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి వడ్లమూడి నాగేశ్వరరావు హాస్పిటల్ దగ్గర శ్రీమాన్ ఎర్రంశెట్టి రమేష్ గారు, వెంకట రమేష్ బాబు గారు ఇటువంటి స్థలంలో ఆ కార్యక్రమానికి భగవద్బంధువులందరిని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి 50 మంది భగవద్బంధువులందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కరపత్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అందరికీ ఈ కరపత్రం ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చక్కగా అందరూ వచ్చి గోదమ్మ యొక్కటువంటి దివ్య దర్శనాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా మన హృదయం ఎప్పుడు కూడా ప్రకాశవంతంగా ఉండాలని, శాంతియుతంగా ఉండాలని చేసే వ్రతం కనుక అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. విభిన్న కథల్ని ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో విశ్వక్సేన్ నటించిన మెకానిక్ రాకీ సినిమా తెనాలిలో శుక్రవారం విడుదలైంది. విశ్వక్సేన్ మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమాపై ఆడియన్స్ ఒపీనియన్ ఏంటనేది తెలుసుకుందాం. మాస్కా దాస్ విశ్వక్సేన్ సినిమా అనగానే ఒక మోస్తరు అంచనాలు సహజం. ఉన్నంతలో రొటీన్కి భిన్నంగా సినిమాలు చేస్తాడని అభిమానులకు నమ్మకం. విశ్వక్సేన్ కెరీర్ బిగినింగ్ నుంచి కూడా కాస్త విభిన్నమైన కథలే ఎంచుకుంటున్నాడు. జయాపజయాలతో పని లేకుండా తన వంతుగా ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. జనాల నోటిలో తన సినిమా ఉండేలా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. అటువంటి ఆయన నటించిన రీసెంట్ సినిమా మెకానిక్ రాకీ. విశ్వక్సేన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేష్ తదితరులను నటించగా రవితేజ ముల్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.
తెనాలిలో సంగమేశ్వర థియేటర్లో రిలీజ్ అయింది. ఆశకి అవసరానికి మధ్య కొట్టుమిట్టాడే మధ్యతరగతి వాడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఏ విధంగా చిక్కుకుంటున్నాడనే బర్నింగ్ ఇష్యూతో తెరకెక్కిన ఈ సినిమా గురించి తెనాలిలో మొదటి ఆట చూసిన సినీ అభిమానులు ఏమంటున్నారనేది వారి మాటల్లోనే విందాం. బాగుందన్న, అంత బాగుంది, సూపర్ బాగుందండి సినిమా, చాలా బాగుంది సినిమా, బాగుంది. విశ్వక్సేన్ గారి యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుందన్న సినిమా మాత్రం నెంబర్ 1 బాగుంది. తెనాలిలోని శ్రీ మహాత్మ సేవ శాంతి ఆశ్రమంలో విశ్వశాంతి కోసం నిత్యం అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి తెలియజేశారు. ఇందుకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెనాలి బురిపాలెం రోడ్డులో గల శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఆశ్రమ వాసులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రావిపాటి రాజేశ్వరి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు హరిబాబు, వేణుమాధవరావు, శ్రీనివాసరావు, కొత్త శ్రీదేవి, అంచా విజయలక్ష్మి తదితరులు పాల్గొని ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి అన్నదానం చేశారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని ముందుగా మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపులే అని అన్నారు. విశ్వశాంతి కోసం ఆశ్రమంలో నిత్యం అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఇందుకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి బాపనయ్య చౌదరి, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. రావిపాటి రాజశ్రమ గారి శాంత్యర్థం చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులు ఇక్కడ ఆశ్రమాలకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. విశ్వశాంతి కోసము ఇక్కడ గాంధీ ఆశ్రమంలో నిత్యము అన్న సంతర్పణ జరుగుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపము. ఆ పరబ్రహ్మ స్వరూపం పొందాలంటే మానవులు శాంతితో కూడిన సహజం చేయాలి. సహకారము, సమైక్యత అనేది చాలా అవసరము. భగవంతునికి ప్రీతికరమైనది ఏంటంటే భక్తుడు ఆరోగ్యంగా ఉండాలంటే భగవంతుడే మరి కాశీ విశాలక్ష్మి, కాశీ అన్నపూర్ణమ్మని, మరి భగవంతుడు మరి కాశీ విశ్వనాథుడు 3 గరిటెల అన్నం అడుగుతాడు. 3 గరిటెల అన్నం సరిపోతానంటే ముల్లోకాలకి చాలా అంటారు. అటువంటి అన్నం విధానాన్ని ఇక్కడ దాతలు తమ వంతు సహాయ సహకారం అందిస్తున్నారు. అది గాంధీ ఆశ్రమంలో, మరి గాంధీ ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ ఆశ్రమవాసులకి నిత్యం అన్నదానము జరుగుతుంది. మా అందరికీ కూడా భగవంతుడి అన్నదానమే, మనం ప్రత్యేకంగా లేదు. అయితే ఒకళ్ళ ద్వారా జరుగుతుంది కాబట్టి మనం చెప్పుకుంటున్నాము. దాతలకి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే ప్రభుత్వ పథకాల నగదు పోస్టల్ శాఖ ద్వారా వారి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెనాలి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి కరుణాకర్ బాబు తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో పోస్టల్ శాఖ ఒప్పందం చేసుకోవడం జరిగిందని తెలిపారు. తెనాలి కొత్తపేటలోని హెడ్ పోస్టల్ కార్యాలయంలో శుక్రవారం పోస్టల్ సూపరింటెండెంట్ జి కరుణాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఆ వివరాలను తెలియజేశారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ పథకాల నగదు పోస్టల్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఒక్క పింఛను మినహా మిగిలిన అన్ని పథకాల నగదు ఈ విధంగానే జమ చేస్తారని చెప్పారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా ఖాతాలు ప్రారంభిస్తున్నట్లు సూపరింటెండెంట్ చెప్పారు. నా పేరు కరుణాకర్ బాబు అండి. నేను తెనాలి పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. మా పోస్టల్ డిపార్ట్మెంటు స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం ఒకటి కుదుర్చుకుంది. అంటే ఇప్పుడు 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైనా కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో ఏదైనా డైరెక్ట్గా జమ అవుతాయి, ఒక్క పింఛన్లు తప్ప. మిగతా ఏ రాష్ట్ర దీపం 2.0 కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ ఉన్నా కూడా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతుందని స్టేట్ గవర్నమెంట్ వర్గాలు తెలియజేశాయి. అయితే దానికి వాళ్ళకి ప్రతి ఒక్కరికి లబ్ధిదారులందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి అనేది మ్యాండేటరీ. దాంట్లో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అకౌంట్స్ మేము ఓపెన్ చేస్తున్నాం. అన్ని చోట్ల జరుగుతూ ఉంది. మొన్న మాకు ప్రతి వారం రోజుల నుంచి మేము రేపల్లె, బాపట్ల తదితర మండలాలు అన్ని ఊర్లలో అన్ని విలేజెస్లో కూడా మేము అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పటివరకు భారీ స్పందన వస్తూ ఉంది. కానీ ఈ స్పందన ఇంకా ఆశించిన స్థాయిలో లేదు. ఇంకా చాలామంది లబ్ధిదారులు అట్లాగే ఉన్నారు. ఆల్మోస్ట్ మన దగ్గర మన తెనాలి డివిజన్ పరిధిలో చూసుకుంటే ఈ మండలాల కింద 161,000 మంది లబ్ధిదారులు ఉన్నట్టుగా మాకు జాబితా పంపించడం జరిగింది వాళ్ళు. కానీ ఈ 161,000 మందికి ఇంకా మేము రీచ్ అయింది ఇప్పటి వరకు
30,000 40,000 వరకే మేము రీచ్ అవ్వగలిగాము. ఇంకా 60,000-70,000 మంది ఇంకా లబ్ధిదారులు అకౌంట్స్ లేకుండా ఉన్నారు. కానీ అకౌంట్ ఉంటేనే కాదండి, మీకు వేరే బ్యాంకుల్లో కూడా అకౌంట్ ఉండవచ్చేమో, కానీ ఆ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి. దాన్ని NPCI లింకేజ్ అంటారు. ఇప్పుడు ఆధార్ లింక్ కాకపోతే ఆ అకౌంట్లలో స్టేట్ గవర్నమెంట్ అందించే ఈ డబ్బులు మాత్రం పడవు. మీరు మేము నిర్వహించే ఈ గ్రామాలు, ప్రతి గ్రామంలో కూడా మేము ఇటువంటి క్యాంపులు నిర్వహిస్తున్నాము. ముందు 2-3 రోజుల నుంచి మేము క్యాంపెయిన్ చేస్తున్నాము. ప్రజలందరూ వస్తున్నారు, అవగాహన ఉన్నవాళ్ళు, అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. మేము ప్రచారం నిర్వహిస్తున్నాం, మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేయిస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. ఎవరు మండల వార్డు సచివాలయాల ద్వారా కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, మున్సిపల్ కమిషనర్లు కానివ్వండి, వీళ్ళందరితో మేము అప్రోచ్ అవ్వడం జరుగుతోంది. వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. మీరు ఎక్కడ క్యాంపు ఉంటే ఆ ఖాతాలు మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే రేపు స్టేట్ గవర్నమెంట్ అందించేటువంటి, రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్ని లబ్ధి పథకాలు కూడా మీ అకౌంట్లో నేరుగా జమ చేయబడతాయి అనేది ఇప్పుడు మేము చేస్తున్నటువంటి అతి ముఖ్యమైన ప్రయారిటీ. ఇది చేస్తున్నాము. మీరందరూ తెనాలి శ్రీ విద్యాపీఠం పీఠాధిపతి శ్రీ బాలస్వామిజీ శృంగేరి జగద్గురులు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామిని దర్శించుకున్నారు. నర్సరావుపేటలో స్వామివారిని కలిసి తెనాలిలో నూతనంగా తాము నిర్మాణం చేయబోతున్న సరస్వతి దేవాలయం గురించి వివరాలు తెలియజేశారు. శారదా పీఠాధీశ్వరులు శృంగేరి జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామిని తెనాలిలోని శ్రీ విద్యాపీఠం పీఠాధిపతి శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ నిర్వాహకులు బాలస్వామీజీ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయయాత్ర కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట సంతమాగులూరు మండలంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన శ్రీ విధుశేఖర భారతి మహాస్వామిని బాలస్వామీజీ దర్శించుకుని గురువందనం ఫలసమర్పణ చేశారు. ఈ సందర్భంగా తెనాలి బురిపాలెం రోడ్డులో నూతనంగా నిర్మాణం చేయబోతున్న సరస్వతి దేవాలయం గురించి వివరాలను స్వామివారికి తెలియపరిచారు. సరస్వతి దేవాలయ ప్రాంగణంలో 1,00,000 పలకలతో ఆరాధన చేసి స్తూపము ఏర్పాటు చేయాలన్న తమ సంకల్పాన్ని స్వామివారికి తెలియపరిచారు. ఈ సందర్భంగా తొలి పలకను శృంగేరి జగద్గురువులు ఆశీర్వచనంగా బాలస్వామి వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి శ్రీ శాలిగ్రామ మఠం సభ్యులు, స్వామివారి భక్త బృందం పాల్గొన్నారు. ఎంత లెక్క పెట్టి స్వామి 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 తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో HIV AIDS బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందం పరిశీలించారు. సెంటర్ పనితీరును బృందంలోని అధికారులు ప్రశంసించారు. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలను సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందం శుక్రవారం సందర్శించారు. HIV AIDS బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను వారు పరిశీలన చేశారు. గత ఏడాది డిసెంబర్లో ఇక్కడ ప్రారంభించిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ పనితీరును పరిశీలించారు. తెనాలి సెంటర్లో 2,143 HIV మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరిగిందని, అందులో 2 క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని, మరో 2 క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్నట్లు ఈ పరీక్ష ద్వారా తెలుసుకున్నట్లు CDC టీంకి మెడికల్ ఆఫీసర్లు తెలియజేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ పనితీరును పరిశీలించిన CTC బృందం సెంటర్ పనితీరుని అభినందించారు. అనంతరం వైద్యశాలలోని పలు విభాగాలను, అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ బృందంలో CDC జాతీయ డిప్యూటీ డైరెక్టర్ లోరీ ఫుల్లర్, CDC జాతీయ ల్యాడ్ అడ్వైజర్ డాక్టర్ సంజీవ్ వర్మ, పెప్ఫర్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, షేర్ ఇండియా APD లోకేష్, షేర్ ఇండియా టెక్నికల్ లీడ్ మహేష్ కుమార్, డాక్టర్ మహాలింగం ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి,
మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రమ్యకృష్ణ, డాక్టర్ స్నేహశ్రీ, డాక్టర్ హరిణి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల విధులు బహిష్కరణ. తమిళనాడులో న్యాయవాది హత్య, విశాఖలో న్యాయ విద్యార్థినిపై అత్యాచార ఘటనకు నిరసన. నేటి సంఘాల ఎన్నికలకు అధికారులు సిబ్బంది సమేతం కావాలి. తెనాలిలో జరిగిన ఎన్నికల అధికారులు సిబ్బంది శిక్షణ తరగతుల్లో సబ్ కలెక్టర్ సంజన సింహ. తెనాలి డాంగేవారి వీధిలో ఘనంగా జరిగిన హజరత్ మాబు సుబానీ 35వ గ్యార్మీ జెండా పండుగ ఉత్సవం. జెండా మహోత్సవంలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. అధిక ధరలకు మద్యం విక్రయాలు జరిపిన బెల్ట్ షాపులు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవు. 5 లక్షల పెనాల్టీ విధించి లైసెన్సులు కూడా రద్దు చేస్తామన్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.